గుంటూరు నగరంలో తాడికొండ నియోజకవర్గం నిడుముక్కల గ్రామంలో ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు అమరావతి రాజధాని రైతులకు రెండో విడత పోలింగ్లో పూర్తి న్యాయం చేయాలంటూ గత 349 రోజులుగా దీక్ష చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రైతులకు పొలం కోల్పోయిన వారికి వేరే చోట పొలం ఆదాయం క్రింద 10,000 ఇవ్వాలని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు రైతులకు పూర్తి న్యాయం చేయని పక్షంలో దీక్ష మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రాజధాని కట్టడానికి ఎంత ల్యాండ్ పూలింగ్ కావాలని పూర్తిగా రైతులకు తెలపాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. అమరావతి రాజధాని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని 349 రోజుల దీక్షను ఇంకా ఉధృతం చేస్తామని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. రాజధాని రైతులకి, ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన రాజధానిలో సెకండ్ పూలింగు, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న నిడుముక్కల మోతలకాయి తాడికొండ ఎనసం చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట వినండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూసేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆలోచిస్తూ ఉన్నారు. మేము బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకోనండి రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వటం, రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లేదు. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావడం జరిగింది అధికారులు. సీఎం గారు నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వందే భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం అడుగుతున్నారని చెప్పటం ఆయన దృష్టికి తీసుకెళ్తారు డబ్బులు అడిగే విషయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖమాటానికి పోయి వాళ్ళ మేరు పొంది కోసం అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్లో మనం గతంలో చూసాగా 100 కోట్ల మంది, మీరు 177 కోట్ల మంది, మొన్న 237 కోట్ల మంది ఎకరా. మరి ఇది డెవలప్ చేసి